కొంతమంది వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు నిన్నటి రోజున గత 2-3 రోజులుగా పీపీపీ అంటే మెడికల్ కాలేజీకి సంబంధించి ఏదో ప్రైవేటీకరణ అయిపోతుంది, కూటమి ప్రభుత్వం విద్యార్థులకి ప్రజలకు మోసం చేస్తోంది అని చెప్పేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగా మరి అనంతపురం నగర మేయర్ వసీం గారు నిన్న ఓ మాట చెప్తారు. అయ్యా వసీం గారు, మీ జగన్మోహన్ రెడ్డి స్లిప్ పట్టుకొని వాయిస్ ఇచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, అదేవిధంగా నువ్వు కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడితే ఎట్లా అండి? కొంచెం ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థల ద్వారా అభివృద్ధి పరిచి, అదేవిధంగా అక్కడ ప్రజలకి కానీ విద్యార్థులకు సీట్లు అయితేనేముంది అన్ని విధాల డెవలప్ చేసే విధంగా ఆలోచన చేసి ముందుకు పోతుంటే, మీరు ప్రజలకు లేని మాటలు కల్పించి వాస్తవాలు చెప్పుకోకుండా అవాస్తవాలను తెలియజేస్తూ మీరు ఒక రాంగ్ డైవర్షన్లో ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని చూస్తే ఇది ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమంతా కూడా చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. అదేవిధంగా మీరు చెప్పిన మాటలు విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీలు డెవలప్ చేసే విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గత 15 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మూలన పడినటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ శాతం ఈ 15 నెలల్లోనే మరి ఆ కళాశాలలకు గ్రాంట్ను ప్రభుత్వం ద్వారా అమౌంట్ పంపించి మరి అభివృద్ధికి నోచుకునేది మీరు ఒకసారి గ్రహించాలి. ఇవన్నీ తెలియకుండా ఊరికనే మీకు వచ్చిన నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే కూటమి ప్రభుత్వం పైన మాట్లాడుకుంటూ పోతే మేమెవరూ చూస్తూ ఊరిన ప్రసక్తి లేదు. మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఈరోజు ప్రజలకు అదేవిధంగా ఎంబీబీఎస్ మెడికల్ సీట్లలో సంబంధించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఇది వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని దయచేసి నమ్మకండి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. మెడికల్ కాలేజీలు డెవలప్ చేస్తూ అదేవిధంగా ఈరోజు పీపీపీ ద్వారా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారనే మాట అవాస్తవం. వారి ద్వారా మనకు డెవలప్మెంట్ కోసం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయి. అదేవిధంగా కోటా శాతం కూడా కనీస కోటా శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సీటు అవకాశం కల్పించి ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్లుగా చూసుకునే అవకాశం ఉంటుందని ఈరోజు మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం.